హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు కంప్లీట్గా జిల్లా కోర్టు నుంచి, తెలంగాణ జిల్లా కోర్టు నుంచి మనకైతే నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందనమాట. 9 రకాల పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. కంప్లీట్గా మనకు 9 రకాల పోస్టులకు సంబంధించి 859 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. వీటికి సంబంధించి ఏజ్ లిమిట్, అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, వీటికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మనము వీడియోలో తెలుసుకుపోయే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. అలాగే వీడియో నచ్చిన లైక్ చేసి కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయం కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేయండి. మీకు ఎలాంటి సందేహాలున్నా కామెంట్ చేయండి. ప్రతి కామెంట్కి రిప్లై ఇవ్వడం జరుగుతుందన్నమాట. మనకు జనవరి 2025 నుంచి జనవరి 2026 వరకు కంప్లీట్గా మనకైతే వచ్చినటువంటి నోటిఫికేషన్ అండ్ చాలామంది ఉద్యోగాలు కూడా వచ్చాయి. జనవరి 2025 జనవరి నుంచి జనవరి 2026 వరకు మనకైతే కంప్లీట్గా ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది అనమాట. డిస్ట్రిక్ట్ కోర్ట్ అండ్ హైకోర్టు సంబంధించి ఆఫీస్ సబార్డినేట్ కావచ్చు, రికార్డ్ అసిస్టెంట్ కావచ్చు, ఎగ్జామినర్ కావచ్చు, టైపిస్ట్, కాపీస్ట్, జూనియర్ అసిస్టెంట్, ఎగ్జామ్, ఈ విధంగా 9, 11, 16 రకాల పోస్టులకు సంబంధించి మనకైతే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగిందనమాట. అప్లికేషన్ సంబంధించి కావచ్చు, అలాగే అప్లికేషన్ ప్రాసెస్ కావచ్చు, అలాగే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుని ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, అలాగే మీకు సంబంధించి రిజల్ట్స్ ఎప్పుడు, అలాగే కంప్లీట్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కావచ్చు, అపాయింట్మెంట్ ఆర్డర్ సంబంధించి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇవ్వడం జరిగింది. కాబట్టి కంప్లీట్ మనకు 2025 సంబంధించి నోటిఫికేషన్, అలాగే జాబ్స్ కూడా కంప్లీట్ ఇవ్వడం జరిగింది. చాలామంది జాబ్స్ కూడా తెచ్చుకోవడం జరిగింది అనమాట. జాబ్స్ కూడా కంప్లీట్గా కొట్టడం జరిగింది. ఆల్రెడీ వాళ్ళకు కూడా పోస్టులు కూడా ఇవ్వడం జరిగింది అనమాట. మీ డిస్ట్రిక్ట్ సంబంధించి కావచ్చు, హైకోర్టు సంబంధించి కావచ్చు. అయితే ఇప్పుడు మనకు కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. 2026 సంబంధించి మనకు కొత్త నోటిఫికేషన్ జిల్లా కోర్టు నుంచి నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట. 9 రకాల పోస్టులు ఉన్నాయి. ఆ పోస్టులు ఏంటి, వాటికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. అయితే కంప్లీట్గా ప్రతిదీ మనము మన ఛానల్ ద్వారా అందిస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. వీటికి సంబంధించి ఎలాంటి అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అలాగే ఎలిజిబుల్ ఏంటి, వీటికి సంబంధించి డీటెయిల్స్ మనము వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. అయితే ఇది మనకు అఫీషియల్ వెబ్సైట్ అనమాట. తెలంగాణ డిస్ట్రిక్ట్ కోర్టు సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి మీకు ఏదైనా ఓపెన్ అయిపోతుంది. తెలంగాణ హైకోర్టు సంబంధించి ఇక్కడ మనకు నోటిఫికేషన్, లేటెస్ట్ నోటిఫికేషన్ అని రెడ్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది. కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి. స్క్రోల్ డౌన్ చేసి మనకు వ్యూ ఆల్ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. వన్స్ మీరు వ్యూ ఆల్ ఆప్షన్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి మనకి ఇక్కడ ఏ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది ఇక్కడ మనకైతే చూపెట్టడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు నోటిఫికేషన్ నంబర్ 09/2026, డేట్ వచ్చేసి 19/1/2026 ఫర్ రిక్వైర్మెంట్ పోస్ట్ ఆఫ్ ద ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందనమాట. దాని తర్వాత మనకు నోటిఫికేషన్ నంబర్ 08 వచ్చేసి మనకు ప్రాసెస్ సర్వర్ సంబంధించి కూడా నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే తర్వాత నోటిఫికేషన్ నెంబర్ వచ్చేసి 07, ఇక్కడ చూసుకుంటే 07 అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్ సంబంధించి కూడా నోటిఫికేషన్ వచ్చింది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్ తెలుసుకోవాలనుకోండి ఇక్కడ వ్యూ ఆల్ ఆప్షన్ పైన ట్యాప్ చేసి వీటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వస్తుందన్నమాట. ఈ ఒక్కొక్క పోస్టులకు సంబంధించి మనం సపరేట్ వీడియో రూపంలో తెలుసుకుందాం. కంప్లీట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే మనకు షార్ట్కట్లో అయితే తెలుసుకుందాం అనమాట. దాని తర్వాత నోటిఫికేషన్ నెంబర్ 6 వచ్చేసి మనకు కాపీస్ట్, ఇక్కడ చూసుకోవచ్చు పోస్ట్ ఆఫ్ కాపీస్ట్ సంబంధించి కూడా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందనమాట. అలాగే నోటిఫికేషన్ నెంబర్ 5 వచ్చేసి ఎగ్జామినర్ సంబంధించి కూడా మనకైతే నోటిఫికేషన్ వచ్చింది. అలాగే దాని తర్వాత నోటిఫికేషన్ నెంబర్ 4 వచ్చేసి ఫీల్డ్ అసిస్టెంట్ సంబంధించి కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది. అలాగే దాని తర్వాత మనకు నోటిఫికేషన్ నెంబర్ 3 చూసుకుంటే టైపిస్ట్ సంబంధించి కూడా నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. దాని తర్వాత అందరూ ఎదురు చూసేటటువంటి డిగ్రీతో కూడుకున్నటువంటి అద్భుతమైన వండర్ఫుల్ అవకాశం అన్నమాట. జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ నెంబర్ వచ్చేసి 2 అన్నమాట. ఈ విధంగా ప్రతి ఒక్క పోస్టులకు సంబంధించి మనకి ఇక్కడ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ 9th నెంబర్ వచ్చేసి 9 రకాల పోస్టులు కాబట్టి ఇక్కడ 9వ సంబంధించి నోటిఫికేషన్ నెంబర్ 1 వచ్చేసి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 సంబంధించి ఇది మనకు ఫస్ట్ నోటిఫికేషన్. తర్వాత జూనియర్ అసిస్టెంట్ సెకండ్ నోటిఫికేషన్. ఈ విధంగా కంప్లీట్గా 9 రకాల పోస్టులకు సంబంధించి మనకైతే నోటిఫికేషన్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ చూసుకుంటే మనకు స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 వచ్చేసి ఇక్కడ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 నోటిఫికేషన్ నెంబర్ 1 అనమాట ఇది. దాని తర్వాత మనం ఇక్కడ ఫస్ట్లో చూసుకుంటే మనకు నోటిఫికేషన్ నెంబర్ ఇక్కడ చూసుకుంటే లాస్ట్ వచ్చేసి మనకు నోటిఫికేషన్ నెంబర్ 9 వచ్చేసి ఆఫీస్ సబార్డినేట్. ఈ విధంగా స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 కావచ్చు, జూనియర్ అసిస్టెంట్ కావచ్చు, టైపిస్ట్ కావచ్చు, కాపీస్ట్ కావచ్చు, అలాగే ఎగ్జామినర్ కావచ్చు, ఫీల్డ్ అసిస్టెంట్ కావచ్చు, ఆఫీస్ సబార్డినేట్ కావచ్చు. ఈ విధంగా మనకైతే ఈ పోస్టులకు 9 రకాల పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఫ్రెండ్స్ మనకు 19th డేట్ రోజు
సో ఈవినింగ్ మనకు 8 or 9 o'clock మధ్యలో మనకైతే సో 8-9 గంటల లోపు అయితే కంప్లీట్గా ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో వీటికి సంబంధించి మనకు కంప్లీట్ డీటెయిల్ తెలుసుకోవాలనుకోండి ఇక్కడ మనకు ఎప్పటి నుంచి అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుంది, వీటికి సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్తో పాటు మీకు నెక్స్ట్ వీడియో కూడా చేసి అందించడం జరుగుతుందన్నమాట. ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ ఉంది కదా, సో వన్స్ మీరు దీనిపైన ట్యాప్ చేయండి. సో ఫ్రెండ్స్ ఇది మనకు జూనియర్ అసిస్టెంట్ సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఎప్పటి నుంచి అప్లికేషన్ డేట్ ఇచ్చారు, ఎప్పటి వరకు లాస్ట్ డేట్ ఉంది, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో డేట్ ఆఫ్ అప్లికేషన్స్ మనకు 19th రోజు నోటిఫికేషన్ పబ్లిష్ కావడం జరిగింది. 24 నుంచి ఆన్లైన్ అప్లికేషన్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. February 13 వరకు లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగిందనమాట. ఇందులో ఏజ్ రిలాక్సేషన్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, వాటికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు డౌన్లోడ్ హాల్ టికెట్స్, డేట్ విల్ బి ఇంటిమేటెడ్ ఇన్ డ్యూ కోర్స్ అనమాట. సో ఈ విధంగా కంప్లీట్ ఏజ్ రిలాక్సేషన్ కావచ్చు, అలాగే వాటికి సంబంధించి ప్రాసెస్, అలాగే హయ్యర్ ఎడ్యుకేషన్ కావచ్చు, అలాగే ఏజ్ లిమిట్ ఎప్పటిదాకా ఉంటుంది, 18 నుంచి 46 years వరకు అయితే ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు. అలాగే కేటగిరీ వైజ్గా ఏజ్లో రిలాక్సేషన్ కూడా ఉంటుంది, 5 years, 10 years, 3 years. ఈ విధంగా క్వాలిఫికేషన్ వచ్చేసి మనకైతే సో డిగ్రీ, మినిమం డిగ్రీ అయితే క్వాలిఫికేషన్ ఉండాలి. సో గ్రాడ్యుయేషన్ అన్నమాట ఈ జూనియర్ అసిస్టెంట్ సంబంధించి. ఈ విధంగా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారనమాట. వీటికి సంబంధించిన సపరేట్ వీడియో చేస్తాను, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అప్లికేషన్ అయితే చేయడం ఉంటుంది. సో మెరిట్ లిస్ట్ ఇక్కడ, సో ఎగ్జామ్ రాసిన తర్వాత, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ రాసిన తర్వాత మెరిట్ క్యాండిడేట్ సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. ఈ విధంగా ప్రతిదీ ఉంటుందన్నమాట. ప్రతిదీ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్తో వీడియో చేస్తాను డైలీ, నేను రేపు వీడియో చేస్తాను. సో ప్రతి ఒక్కరు వీడియోస్ చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ప్రతి ఒక్కరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేయండి. ఇప్పటివరకు మనము డిస్ట్రిక్ట్ కోర్ట్ అండ్ హైకోర్టు సంబంధించి కూడా ప్రతిదీ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం కాబట్టి నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి జాబ్స్ మనకు రిజల్ట్ వచ్చేదాకా ప్రతి ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేశాను కాబట్టి మన ఛానల్ని సపోర్ట్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి నుంచి మనం కంప్లీట్గా సో వీటికి సంబంధించి ప్రతిదీ డీటెయిల్ ఇన్ఫర్మేషన్, అప్లికేషన్ ప్రాసెస్, అలాగే వాటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో వీడియో అయితే చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క వీడియోస్ చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.